మీర్పేట మహిళ దారుణ హత్యపై విచారణ కొనసాగుతుందన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా దర్యాప్తు చేస్తున్నామన్నారు. బ్లూ రేస్ విధానం ద్వారా క్లూస్ స్వీకరించామన్నారు. ఇటు సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ పై దర్యాప్తు కొనసాగుతుందని, 2 నిందితులను పట్టుకున్నామని చెప్పారు. పరారీలో ఉన్న నిందితుల కోసం స్పెషల్ టీమ్స్ గాలిస్తున్నాయన్నారు సుధీర్ బాబు. This statement is till we come with another next statement, this final statement. Past it, we got a complaint, and he himself came to us and this about this issue, killing of his wife. Then we are investigating the case, and then we not only experts from our state, we are calling experts from different parts of the country also. We are putting all efforts. Once we get real clues and real aspects of which nitty-gritty of the investigation, which I can't reveal to you. Once it comes up, certainly I will inform you. We are in the process of doing it. This is the case with us. We'll certainly focus on this. We want to get the case in such a way that once it is established, we should get conviction. Not like that I arrest some person and remand you, because writing so much, maybe writing without having any empirical or authentic information from us. We will come back to you on the information. Certainly we are working out not only in Hyderabad lo unnatuvanti expertise to kaakunda country lo unna experts everevaru unnaru. That's why we are in the process of that. Once that's what I'm telling you. Once I am given statement, if this is a statement, we'll come back to you with the further details. This case has come up. She is not seen for some time. So case is registered since she is missing. Later on this kind of information has come to us. We're working out on that. We have to be more, the corpus delict. There's no body. There's no body now. So there's different way of doing investigation. So we have to establish a process in such a way that that should connect the criminal to the crime. Otherwise, because I can't write like you write and all, tomorrow we can say that నేను తప్పు రాశాను అనవచ్చు. నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను, మా టీం ఇన్వెస్టిగేట్ చేస్తుంది. దీంట్లో ఏదైనా సరే మిమ్మల్ని పిలిచి ఎప్పుడైనా సరే ద మూమెంట్ ఐ కమ్ టు నో అబౌట్ దిస్ ఐ విల్ కాల్ యూ అండ్ టెల్. కానీ వీళ్ళు ప్రింట్ చేశారు, కానీ కమ్యూనిటీలో సర్క్యులేషన్ తీసుకురాలేకపోయారు. ఆ టైంలోనే మనము ఇంటర్సెప్ట్ చేసి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళను మన ఇన్ఫార్మెంట్ ద్వారా, మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ద్వారా వీళ్ళ మూమెంట్ మనం కనుక్కొని యాక్టివిటీలో చేయడానికి అవకాశం ఉంది అని తెలిసినప్పుడు అతన్ని పట్టుకోవడం, దాని ద్వారా అదర్ ప్లేస్లో జడ్శాలలో వెళ్ళి మొత్తం మెటీరియల్ సీజ్ చేయడము జరిగింది. అయితే దీంట్లో మీరు చూశారు, ఇలా చేసిన తర్వాత ఇటువంటి పేపర్ పైన ప్రింట్ చేస్తారు. GS45 అనే ఈ పేపర్ పైన ప్రింట్ చేసి ఇలా ఫస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇంకా క్వాలిటీ 2 వైపులా ఉంటుంది, దాన్ని మళ్ళీ కట్ చేసి కరెన్స్ లాగా చేస్తారు. ఇందులో అతన్ని ప్లేస్లో ప్రింట్ చేసినప్పుడు దొరికిన ఇవి. దీన్ని ఏం చేస్తారంటే ఒక్కసారి ప్రింట్ చేసినప్పుడు అతనికి పూర్తి క్వాలిటీ ఆఫ్ థిక్నెస్ రాకుండా ఉంటుంది కాబట్టి, రిసెంబ్లింగ్ సేమ్ కైండ్ ఆఫ్ ఇండియన్ కరెన్సీ లాగా ఉంటుంది కాబట్టి, దానికి సెకండ్ టైం మళ్ళీ ప్రింట్ చేసి దాన్ని గట్టిగా ప్లేస్ చేసి ఇవి ఉండడం వల్ల దానికి ఒక సర్టెన్ క్వాంటిటీ ఆఫ్ హీట్లో దాన్ని ప్రెషర్లో పెట్టినప్పుడు అది అతుక్కుపోతుంది. దాంతోపాటు మీకు స్పెసిఫిక్ సిల్వర్ ఫాయిల్ కానీ, మహాత్మా గాంధీ ఫోటో కానీ, డిఫరెంట్ టెక్స్చర్, డిఫరెంట్ ఇష్యూస్, వాటర్ మార్కింగ్, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి సేమ్ వేలో వచ్చే విధంగా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు. ఇట్స్ ఎ మిస్సింగ్ కేస్. We are investigating the case. When we get the more clues, more details, we are involving experts from not only from our state.